జేపీ గారు, నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధానంగా 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. అందరికీ ఇళ్ళు అన్నారు, అందరికీ తాగునీరు అన్నారు. మన ప్రణాళికా సంఘం నేషనల్ లెవెల్ మానిటరింగ్ యొక్క రిపోర్ట్ చూస్తే ఇప్పటికీ 50% ఇటువంటివి ఏవి అందలేదని తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో రాబోయే 5 సంవత్సరాలు ఈ లక్ష్యాలను సాధించగలిగిన సత్తా మోడీకి ఉందని మనం భావించవచ్చు. ఈవేళ కనీసం ప్రభుత్వం స్పష్టంగా ఈ 4 సాధించకపోతే నా ప్రభుత్వం అనవసరం అని చెప్పని ఒక ఛాలెంజ్గా తనకు తను పెట్టుకుందంటే మనం సంతోషపడాలి. దీనిలో అన్నిటికంటే కష్టమైన నేను ఇందాక చెప్పినట్టుగా పట్టణ ప్రాంతాల్లో గృహ సదుపాయం. మంచినీళ్ళు నిజంగా సంకల్పం ఉంటే అంత అసాధ్యం కాదు. సమస్యలు ఇప్పుడు ఉంటాయి. ఇది శాశ్వత పరిష్కారం 100 వచ్చింది చెప్పడానికి లేదు. ఇవాళ సమస్య పరిష్కారంతో రేపొద్దున మళ్ళీ నీళ్ళ కొరత ఎక్కడో చోట వస్తుంది. కానీ 195 పళ్ళు సవరించవచ్చు. 24 గంటల విద్యుత్తు లోక్సత్తా ఎప్పటి నుంచో చెప్తున్నది. గుజరాత్లో సాధించి చూపెట్టారు. 100 పళ్ళు సాధ్యం, సంకల్పం నిజాయితీ ఉంటే. ఇల్లు మాత్రం ఎందుకు కష్టం అంటే పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి. ఇల్లు అనేది భూమి మీద కడతాం కానీ ఆకాశంలో కట్టం. కాబట్టి స్థలం కావాలి, జోనింగ్ రెగ్యులేషన్స్ కావాలి, దాన్ని అఫోర్డబుల్గా చేయాలి. ఇంటికి పోలంత ఖర్చు అవుతుంది. అది ఖజానా నుంచే పేదలకు కావాల్సిన ఇళ్ళన్నీ కూడా మనం ఇస్తామని చెప్పంటే అది భ్రమ. మనకు ఆ డబ్బులు లేవు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కల. ఇంకొకటి మీలాంటి వాళ్ళు వచ్చి ఆ ఇల్లు కట్టి తనకు కొంత లాభం ఉండాలి, పేదలకు ఇల్లు రావాలని చెప్పంటే దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావాలి. దానిలో ప్రజల నుంచి సహకారం కావాలి, పూర్తి పారదర్శకత కావాలి. మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. దానిలో కొంత ఈ దేశంలో ఉన్న మంచి చెడు రెండు కూడా బయటపడుతున్నాయి. ఏడాదికి మన దేశం మొత్తంలో పట్టణ ప్రాంతాల్లో మనకి సుమారుగా 1,80,00,000 ఇళ్ళు కొడుతున్నది. నేను పట్టణాల ఇళ్ళు అని చెప్పి దానికి మాత్రం పరిమితం అవుతాను ప్రస్తుతానికి. ఇంటికి కనీసం భూమి విషయం ఇబ్బంది లేదు అనుకున్నట్టయితే కనీస ప్రమాణాలు ఇంటికి ఒక 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే, అందాజుగా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ అని చెప్పి నేను అంటలేదు, సుమారుగా ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటే మీకు 1,80,00,000 ఇళ్ళు కట్టాలని చెప్పంటే 1,80,00,000 ఇంటూ 6 లక్షలు వేసుకున్నట్టయితే మీకు 6 లక్షలు 10 లక్షల కోట్లు 10-11 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఇది అసాధ్యమైంది కాదు, కానీ ఆషామాషకు వచ్చేది కాదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిపి ఖర్చు పెట్టేది 12-13 లక్షల కోట్లు. అంచేత వారు ఒక విధానాన్ని రూపొందించి దానికి సరైనటువంటి ప్రోత్సాహకాలను ఇచ్చి బ్యాంకుల్ని మీకు ఉన్నటువంటి ఫిస్కల్ పాలసీని మానిటరీ పాలసీని కూడా ఉపయోగించుకుని దాన్ని చేయగలరు. ఇదే దేశంలో దాదాపుగా 1 కోటి ఇళ్ళు సంపన్న వర్గాలకి నిరుపయోగంగా ఉన్నాయి. మీకు నాకు మాత్రం దానిలో మనుషులు ఎవరు లేకుండా ఖాళీగా, ఎందుకంటే స్పెక్యులేషను, రేట్లు పెరిగిపోతున్నాయి ఇండియాలో. కాబట్టి ఇల్లు కట్టిపడేస్తే పిల్లలకి ఆస్తి ఉంటుంది. ఇల్లు కడితే 30-40 లక్షల రూపాయలే ఆస్తి. మన 10,000 ఉంది, వాళ్ళకి 1,00,000 రూపాయలు అవుతుంది గజం. కాబట్టి ఏమవుతుంది, సంపన్న వర్గాల దగ్గరేమో నివాసం లేకుండా 1 కోటి ఇళ్ళు అదనంగా పడి ఉంటే పేదలకి నివాసం అవసరం ఉండి 1,80,00,000 ఇళ్ళు లేకుండా ఉన్నాయి. ఎట్లాగా ఈ పారాడాక్స్ని మనం బ్రేక్ చేయాలన్నది చాలా లోతుగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ఆషామాష జరిగాయి కానీ సాధ్యం, ఇది అవసరం. అది చేసి వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చినట్టయితే, ఇప్పుడు పెరూలో ఫెర్నాండో డిసోటో అని చెప్పని ఒక ఆర్థికవేత్త చాలా కాలం క్రితం చెప్పాడు, పేదలకి నాకు ఇల్లుంది, నాకు ఆస్తి ఉందన్న విశ్వాసాన్ని కలగజేసి ఆస్తి మీద హక్కు ఇచ్చినట్టయితే, ఆస్తి మీద హక్కు వస్తే మీకేమవుతుంది, రేపొద్దున అప్పు పుడుతుంది, ఆత్మగౌరవం ఉంటుంది. నాకు ఇంత ఆస్తి ఉంది, నా పిల్లలకి రేపొద్దున ఏమన్నా ప్రమాదం వచ్చినా ఏమన్నా సమస్య వచ్చినా కూడా పిల్లలకి భరోసా ఉంది, జీవితానికి భరోసా ఉంది. ప్రతి మనిషికి కూడా రేపు ఏమవుతుందన్న భయం మనందరికీ ఉంటుంది. మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిరుపేదలకు మరి ఆ భయం ఉండదా? ఆ భయం నుంచి వాళ్ళకి విముక్తి వద్దా? ఆ భయం నుంచి బయటపడతారు. రేపొద్దున పెట్టుబడి పెడదాం, చదువుకొని ఖర్చు పెడదాం, లేకపోతే వ్యాపారం చేద్దాం, లేకపోతే మరొకటి చేద్దాం అని చెప్పంటే ఇది పోయింది, ఆస్తుంది. కాబట్టి నేను బ్యాంకుకి పోతే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అప్పులు లేకుండా, రుణం లేకుండా ఎవడో వెతకలేడు. ఒక దేశం కానీ, ఒక కంపెనీ కానీ, ఒక వ్యక్తి కానీ రుణం లేకుండా కాదు. అంచేత ఇది ఖచ్చితంగా సాధ్యము, అవసరము. సర్వశక్తిని దీన్ని కేంద్రీకరించాలి. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం అంటే అది కేవలం ఇల్లు కట్టి మీ ఇచ్చేయడం, రియల్ ఎస్టేట్ పెరగడం కాదు. ఇళ్ల కోసం బోల్డ్ కావాలి సరంజామా. ఇళ్ల నిర్మాణంలో ఉన్నంత, కన్స్ట్రక్షన్లో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఉండదు. అలాగే మీకు సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇంకా 34 పరిశ్రమలు కావచ్చు, అన్ని ఇళ్ల నిర్మాణం వస్తాయి. ఈవేళ కూడా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇళ్ల నిర్మాణం బాగుందంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఇళ్ల నిర్మాణం కుంగిపోయిందంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. మన దేశం ఇన్ని ఇళ్ల కొరత ఉన్న దేశంలో అంతకుమించి ముఖ్యమైన ఇంకోట్లేనే లేదు. హౌసింగ్ని మనం సీరియస్గా పట్టించుకోవాలి. పేదలకేదో తలకాస్తి తాయిలాలు ఇచ్చేస్తామని చెప్పి తప్పితే ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో ఇళ్ల నిర్మాణం పాత్రను గురించి ఈ దేశంలో అవగాహన ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు కనుక ఖచ్చితంగా పట్టించుకున్నట్టయితే 8-10 ఏళ్లలో ఈ దేశాన్ని చాలా మంచి కుటుంబరావు గారు, ప్రధానంగా పేదరిక నిర్మూలన గురించి
చాలా సందర్భాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో కనిపిస్తుంది. ఈ దిశలో మోడీ ఎటువంటి పథకాల ద్వారా ఈ పేదరిక నిర్మూలన వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇప్పుడు పావర్టీ లైన్ అనేది మన దగ్గర డెఫినేషన్ మనం చూస్తే కనుక గత కొద్ది సంవత్సరాల దగ్గర నుంచి అనమాట డిఫరెంట్ పారామీటర్స్లో పెట్టి ఇన్ని రూపాయలు సగటున రోజుకి వస్తే కనుక ఇది పావర్టీ లైన్ కంటే అబోవ్ ఉన్నారని చెప్పేసి ఇట్లా డెఫినేషన్ పెట్టారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక ఇవాళ మనం క్లియర్గా అనమాట దేశం మొత్తంలో కూడా ఎంతమంది రియల్గా అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయగలిగి హ్యాపీ లైఫ్ స్పెండ్ చేయగలుగుతున్నారు అంటే రూరల్ లేబర్ అవనివ్వండి, లేకపోతే అర్బన్ పావర్టీ అవనివ్వండి, ఇటు రూరల్ పావర్టీ అవనివ్వండి, ఏ విధంగా చూస్తే కనుక. కాబట్టి ఇదంతా అనమాట ఓవరాల్గా ఒక బ్రాడ్ బేస్డ్ డెవలప్మెంట్ అంటూ కంట్రీలో అయితేనే మీకు ఆటోమేటికల్లీ ఈ పావర్టీ అనేది తగ్గించడం అనమాట మనం జరుగుతుంది. అయితే తగ్గించడం ఓవర్ నైట్ అయ్యే ఇష్యూ కాదు అది. ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ అనమాట. కాంక్రీట్గా స్టెప్స్ ఇందాక రిపీటెడ్గా జేపీ గారు చెప్పినట్టు కూడా 4-5 రంగాల్లోనమాట క్లియర్లీ ఒక ఫేజ్డ్ మేనర్లో స్టెప్స్ తీసుకుంటే మీకు గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. అది తగ్గి ఆ ఒక రీజనబుల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది అనమాట ఒకటి ఫిక్స్ అయ్యి ఆ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వగలుగుతాం. ఓవర్ నైట్గా ఇది వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకునే స్టెప్స్ ఏవైతే ప్రపోజ్ చేశారో ఆ దిశగానే తీసుకెళ్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అర్బన్ పావర్టీ ఎక్కువగా వచ్చేది ఎంప్లాయ్మెంట్ లేక, మైగ్రేషన్ మైండ్లెస్గా మైగ్రేషన్ వస్తుంది. రూరల్ సైడ్ నుంచి ఎప్పుడైతే కనుక అగ్రికల్చర్ కొలాప్స్ అవుతుంది అని అనుకుంటున్నామో ఆటోమేటిక్గా మైగ్రేషన్ వచ్చినప్పుడు ఏదో ఉద్యోగం వస్తుంది సిటీలో సంపాదించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేపాటికి ఆటోమేటిక్ ఫెసిలిటీస్ సరిపోవు, సిటీస్ కూడా తట్టుకోలేవు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది, స్లమ్స్ పెరుగుతాయి, మొత్తం వచ్చేసి ఒక పెద్ద మురిక్కోపం తయారైనట్టు మళ్ళీ తయారవుతూ ఉంటాయి అర్బన్ సెంటర్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ పావర్టీని తగ్గించాలంటే మీకు ఓవరాల్గా ఏదైతే డిఫరెంట్ స్టెప్స్ ఇందులో ప్రపోజ్ చేశారో అవన్నీ కొన్ని సిటీస్కి అవ్వచ్చు, కొన్ని ఎకానమిక్ గ్రోత్కి కావచ్చు, కొన్ని ఆయన పాస్ట్ సక్సెస్ తన స్టేట్లో చేసింది రెప్లికేట్ చేస్తే అవుతుందని చెప్పేసి అని అనుకోవచ్చు. కాబట్టి డిఫరెంట్ స్టెప్స్ ఏవైతే సజెస్ట్ చేశారో ప్రెసిడెంట్ స్పీచ్లోనమాట ఇటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను అనుకోవటం హైలీ సక్సెస్ఫుల్ అవుతాయి. ఒకటి చెప్తాను, మన దగ్గర సైబరాబాద్ పెట్టారు హైటెక్ సిటీ అని, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది ఇక్కడ. అదే స్టెప్ లాంటిది సిమిలర్గా గుజరాత్లోనూ రెప్లికేట్ చేశారు విత్ ఏ చేంజ్, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అని గుజరాత్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కై స్క్రేపర్స్ ఆఫ్ ది గుజరాత్ అనమాట అది. అదే అన్ని చోట్ల ఎస్సీజెడ్లు ట్రై చేస్తూ ఉంటే అక్కడ దొలేరాలో స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని ట్రై చేశారు. ఇట్ హ్యాస్ బికమ్ హైలీ సక్సెస్ఫుల్ అక్కడ కూడా. కాబట్టి ఇండస్ట్రీని ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది క్లియర్లీ ప్రధానమంత్రి గారికి అవగాహన ఉంది. ఆ అవగాహనని ఆచరణ రూపంలోనమాట ఇటు ఇందులో స్పీచ్లో చెప్పించారు. కాబట్టి ఇట్లా ఓవరాల్గా ఆయన మోడల్ సక్సెస్ఫుల్ అవుతుంది అనేది కొన్ని నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనకు తెలుస్తుంది. అండ్ మోస్ట్ కీలకమైంది బడ్జెట్లో తీసుకునే స్టెప్స్ తోటి ఇటు ఓవరాల్ ఎకానమీకి ఏ దిశ చూపిస్తారు, ఏ దిశగా వెళ్తే కనుక ఎకానమీ తిరిగి రివైవ్ అయ్యి కానీ ఇటు ఓవరాల్గా పావర్టీ లెవెల్స్ తగ్గటం కానీ ఓవరాల్గా జీడిపి ఎట్లా పెరుగుతుంది అనేది కూడా రిఫ్లెక్ట్ అవడానికి బడ్జెట్ కీలకం అవుతుంది. అండ్ స్పీచ్ అనేది ఎప్పుడైనా అలంకారప్రాయంగా ఉండింది ఇంతకాలం ప్రెసిడెంట్ స్పీచ్ అనమాట. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు అనమాట ప్రెసిడెంట్ తోటి చెప్పిస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది బడ్జెట్ దగ్గర నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ తీసుకునే స్టెప్స్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ మేజర్ స్టెప్ జూలై 15th కల్లా ఏదైతే యూనియన్ బడ్జెట్ వస్తుందో అదొక బిగ్ బ్యాంగ్ బడ్జెట్ కింద చాలామంది హోప్స్ ఉన్నాయి. మరి బిగ్ బ్యాంగ్గా ఉంటుందా లేకపోతే సాఫ్ట్గా ఉంటుందా అనేది అప్పుడు చూడాలి. నరసింహరావు గారు, మొత్తం మీద బీజేపీ మేనిఫెస్టో రాష్ట్రపతి ప్రసంగంలో అంశాలుగా కనిపిస్తుందని ఇప్పటివరకు వక్తలు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ అమలు చేసేందుకు ఇంకా ఎటువంటి అంశాలు ఇందులో చేర్చాల్సి ఉంటుంది? మేనిఫెస్టోలో చాలా సత్సంకల్పాలు ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు దాదాపు అన్నీ చేర్చారు దీంట్లో. కానీ అయ్యే చాలదు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ పాలన మన భారతదేశం కోరుకుంటుంది. అంతకుముందు కాలం చెల్లిన కాంగ్రెస్ పాలన వద్దు, కాంగ్రెస్ తరహా పాలన వద్దు అని ప్రజలంతా కోరుకుని మోడీని గెలిపించారు వాళ్ళ. కానీ మేము కూడా కాంగ్రెస్ తరహా పాలనే మంచి పాలన తీసుకొస్తామంటే జనం అంగీకరించే స్థితిలో లేరు. జేపీ గారు చెప్పారు, పట్టణ ప్రాంతాల్లో గృహ వసతి కల్పిస్తున్నది చాలా గొప్ప స్టెప్. వాళ్ళు కల్పించగలిగితే చాలా అద్భుతమైన స్టెప్ అది. దానికి ఏ చర్యలు తీసుకుంటే దానికి ల్యాండ్ లేదు. ల్యాండ్ లాస్ ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ లాస్ చేసింది. చాలా పురాతనమైన పనికిమాలిన చట్టాలు అవి. ఆ చట్టాలను కంప్లీట్గా మారుస్తారా, పూర్తిగా మార్చేస్తారన్నది వీళ్ళు చెప్పాలి. ఇంతవరకు చెప్పాలి. ఆ చట్టాలను తీసి తుంగలో తొక్కుతాము, తుంగలో తొక్కి కొత్త చట్టాలు చేస్తాము, ల్యాండ్ యూసేజ్ చట్టాలు కొత్త చట్టాలు చేస్తామని వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు మరో విరామం.